యేసుక్రీస్తు వారి నామం పేరట ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చేరి వచ్చిన దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు వారి నామం పేరట శుభాభివందనాలు తెలియజేయించున్నాను. ప్రభునందు ప్రభున దేవుని వాళ్ళరా, ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని నిమిషాలు ఒక అద్భుతమైన వాక్య సందేశాన్ని మనం చక్కగా జ్ఞాపకం చేసుకుందాం. అద్భుతమైన వాక్య సందేశం అనడం కంటే బైబిల్లో ఉన్న ప్రతి మాట అదొక అద్భుతం. ఒక్కోసారి ఈ సృష్టిని అంతటిని గమనించేటప్పుడు ప్రతిదీ ఎంతో అద్భుతంగా కనపడుతుంటుంది. ఆ భూమి తిరగడం కానీ, ఆకాశంలో కనపడుతున్న ఆ నక్షత్రాలు కానీ, దేవుడు చేసిన సకలము ఒక అద్భుతం. ఈ ప్రపంచాలన్నీ ఎలా నిర్మింపబడ్డాయి అంటే, ప్రపంచంలోని దేవుని వాక్యము చేత నిర్మింపబడ్డాయి. ప్రపంచములనే ఇంత అద్భుతంగా ఉంటే ప్రపంచాలను నిర్మించిన ఈ వాక్యం ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? ప్రతి మాట వజ్రం కంటే విలువైనది. దేవుడు రాయించిన ప్రతి మాట ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యం. అలాంటి విలువైన వాక్యాన్ని మనం వినేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసా? చాలా శ్రద్ధగా విలువైన మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది, మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు. మనుషుల స్వభావం ఎలాంటిదంటే, పైనున్న ఆకారాన్ని చూసి మనిషిని అంచనా వేస్తూ ఉంటారు. మనుషుల స్వభావమే అలాంటిది. కానీ మనం ఎలా ఉండాలంటే, వాక్యం నేను చెబుతున్నా, ఇంకొకరు చెబుతున్నా, ఎవరు చెబుతున్నా, మనం చెప్పే మనిషిని మాత్రం ఎప్పటికీ చూడాల్సిన అవసరం లేదు. ఆ వ్యక్తిని చూసామనుకోండి, ఆ వ్యక్తిలో నుంచి వస్తున్న దేవుని మాటను మనం సరిగా పట్టించుకో. అందుకే మనుషుల పై రూపాలను మాత్రమే మనం గమనించక, అతనిలో నుంచి వస్తున్న దేవుని వాక్యాన్ని మనం గమనించామనుకోండి, అప్పుడు మన జీవితాలు బాగుపడతాయి. దేవుడు ఎవరిలో నుండైనా మాట్లాడతాడు. చిన్నపిల్లల్లో నుండైనా మాట్లాడతాడు, రాళ్లలో నుండైనా కేకలు వేయించగలగాడు, చివరకు గాడిదలో నుంచైనా దేవుడు మాట్లాడతాడు. దేవుడు ఎవరిలో నుండైనా మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు వినగలిగిన గొప్ప మనసు మనలో ఉండాలి. బిలాము జీవితం ఎందుకు నాశనం అయిపోయింది అనుకుంటున్నారు? బిలాము ఏమనుకున్నాడు అంటే, మాట్లాడింది గాడిద కదా అనుకున్నాడు. అదే దేవుడే గాడిద ద్వారా నాతో మాట్లాడుతున్నాడు, నాకు బుద్ధి చెబుతున్నాడు అని అనుకుని ఉంటే ఆయన జీవితం ఎప్పుడూ బాగుపడేది. ఒక యుద్ధంలో కుక్కలాగా చావాల్సిన పరిస్థితి ఆయనకు వచ్చేదే కాదు. దేవుడు ఎవరిలో నుండైనా మాట్లాడతాడు. దేవుడు గాడిదలో నుండైనా మాట్లాడతాడు, రాళ్లలో నుండైనా మాట్లాడతాడు, ఒక పెద్ద సేవకుని ద్వారా అయినా మాట్లాడతాడు, ఒక చిన్న సేవకుని ద్వారా అయినా కానీ మాట్లాడతాడు. నేను ఇర్మియా అంత గొప్ప సేవకుడు చెప్తేనే వింటాను, యోవేల్ లాంటి చిన్న ప్రవక్త చెప్తే విననంటే అవుతుందా? దేవుడు ఎవరిలో నుండైనా మాట్లాడతాడు. విన్నప్పుడు ఆ మాటను గ్రహించి మన జీవితాన్ని సరిదిద్దుకొని ఆ మాటకు లోబడితే మన జీవితాలు చాలా పచ్చగా ఉంటాయి. ఒక బిలాము దేవుని మాటలను తోసేసినట్టు మనం ఈరోజు దేవుని మాటలను త్రోసేయకూడదు. అందుకోసమే దేవుని వాక్యం ముందర కూర్చున్నప్పుడు ఎప్పుడు ఒకటి మాత్రం మరచిపోకండి. దేవుని వాక్యం మన చెవున పడినప్పుడు ఆ మాటను ఎంత శ్రద్ధతో పట్టుకోవాలో తెలుసా? ఒకవేళ నేను ఈ మాటలు మిస్ అయిపోతే, ఒకవేళ ఈ మాటను నేను వదిలేసుకుంటే నా ఆత్మ ఎక్కడ నరకానికి పోతాదేమోనన్న ఆసక్తితో దేవుని మాటలు వినాలి. ఒకవేళ నేను ఈ మాటలు వినకపోతే నా ఆత్మ ఎక్కడ పరలోకాన్ని మిస్ అయిపోతాదేమోనన్న శ్రద్ధగా దేవుని మాటలు వినాలి. అక్కడ మనం దేవుని వాక్యం ముందర కూర్చున్నప్పుడు వాక్యాన్ని వింటున్నాం అనుకోకూడదు, పరలోకానికి నరకానికి మధ్య నా ఆత్మను పట్టుకొని ఉన్నానని జాగ్రత్తగా దేవుని మాటలు వింటూ మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు సాగించుకుంటూ వెళ్ళిపోవాలి ప్రభున దేవుని వాళ్ళరా. కాబట్టి ఈరోజు దైవ గ్రంథంలోంచి ఒక విలువైన అంశాన్ని మనము చక్కగా జ్ఞాపకం చేసుకుందాం. మనం వాక్యంలోనికి వెళ్ళకముందు ఒక చిన్న మాట చెప్పి నేను వాక్యంలోనికి వెళ్తానమ్మా. మన ఇంట్లో మన అమ్మ అంట చూసినారా,
మన అమ్మను కరెక్ట్గా ఒక పదాన్ని ఉపయోగించవచ్చు. మన అమ్మ రియల్గా ఒక ఫైనాన్షియల్ మేనేజర్ లెక్క. మన నాన్న డబ్బులు మాత్రమే ఇస్తాడు, కానీ మన అమ్మ ఏం చేస్తుంది తెలుసా? దేనికి ఎంత ఖర్చు పెట్టాలి, ఇంట్లో ఏ అవసరం ఉంది, ఏ దానికి ఎంత ఖర్చు పెట్టాలి, దేనికోసం ఎంత ఉపయోగించాలని. నాన్న 1000 రూపాయలు ఇచ్చాడు అనుకోండి, ఆ 1000 రూపాయలు ఏం చేస్తుంటుందో తెలుసా? దేనికి ఎంత ఖర్చు పెట్టాలో దానికి అలాట్ చేస్తుంటుంది ఆ అమౌంట్ను. ఏది ఎమర్జెన్సీగా ఉంది, ఏది అత్యవసరం ఉంది, భర్త ఇచ్చింది 1000 రూపాయలు అయితే ఆ 1000 రూపాయలను దేనికి ఎంతగా అవసరమో దానికంతా కేటాయిస్తుంటుంది. చూసినారా? మన ఇంట్లో అమ్మను చూసినప్పుడల్లా నాకు చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. ఒక రియల్ ఫైనాన్షియల్ మినిస్టర్ లాంటిది, ఒక రియల్ ఫైనాన్షియల్ మేనేజర్ లాంటిది. దేనికి ఎంత ఖర్చు పెట్టాలో అమ్మకు బాగా తెలుసు. ఒక ఇంటిని అద్భుతంగా మేనేజ్ చేస్తూ ఉంటుంది. మన అమ్మ ఒక ఇంటిని ఎలా అయితే అద్భుతంగా మేనేజ్ చేస్తూ ఉంటుందో, దేవుడు మనకిచ్చిన ఈ ఇంటిని, అనగా ఈ దేహం అనే ఇంటిని కూడా నువ్వు ఎలా మేనేజ్ చేయాలో తెలుసా? ఈ ఇంటికి ఏం అవసరం, ఈ ఇంట్లో ఏ లోపాలు ఉన్నాయి, ఎమర్జెన్సీగా ఈ ఇంటిని బాగు చేసే కార్యక్రమాలు ఏమున్నాయి. ఒక అమ్మ ఇంటిని ఎలా అయితే మేనేజ్ చేసుకుంటూ వస్తుందో, నీ ఇంటిని కూడా నువ్వు అలా మేనేజ్ చేసుకుంటూ రావాలి. మన ఇంట్లో ఈ కూరగాయలు ఏమవసరం, అత్యవసరంగా బిడ్డలకు తినడానికి ఏమవసరం, ఈ టైంలో దేనికి ఏదాని అవసరమని ఎంత బాగా ఆలోచన చేస్తూ ఉంటుంది. అవసరమైన వాటన్నిటిని ఇంట్లోకి తెచ్చి పెడుతుంది. ఇంట్లోకి తెచ్చిన ప్రతిదీ అవసరం తీరిపోగానే కొన్నిటి పనికి రాకుండా పోతుంటాయి. కూరగాయలు ఉంటాయి, కొన్ని రోజులు ఉపయోగించుకుంటాము, ఉపయోగించుకోకుండా కుళ్ళిపోయిన కూరగాయలు ఏం చేస్తుంది? అలానే పెట్టుకుంటుందా? పనికొచ్చేవాడిని ఇంట్లో పెట్టుకుంటుంటుంది, పనికి రాని వాటిని బయటికి వెళ్ళే మార్గం ఏంటో ఆలోచన చేస్తూ ఉంటుంది. నీ దేహంలో కూడా గుర్తుపెట్టుకో, ఏదైతే పనికొస్తుంది, ఏదైతే అవసరం వస్తుందో దానిని నువ్వు లోపలికి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయి. కానీ ఏదైతే పనికి రాదని నీకు అర్థమైందో ఒక్కొక్క దాన్ని ఏం చేయాలి? తీసేసుకోవడానికి ప్రయత్నం చేయి. ఎందుకంటే కుళ్ళిపోయినవి ఇంట్లో పెట్టుకోవడం అంతా శ్రేయస్కరం కాదు. అలాగే కుళ్ళిపోయిన ఈ శరీరంలో పనికి మాలిన శత ఆలోచనలు కానీ, పనికి మాలిన స్వభావాలు కానీ పెట్టుకోవడం అంత మంచిది కాదు. ఒక అమ్మ ఇంటిని ఎలా అయితే మేనేజ్ చేస్తూ ఉంటుందో, దేవుడు నీకు ఇచ్చిన ఈ దేహాన్ని ఎలా గృహ నిర్వాహకత్వం చేయాలో, దీన్ని ఎలా మెయింటైన్ చేయాలో, దీన్ని ఎలా మెయింటైన్ చేస్తే పరలోకానికి వెళ్తామో ఈరోజు చక్కగా బైబిల్ గ్రంథంలో నుంచి ఆలోచన చేస్తూ ముందుకెళ్దామండి. మొట్టమొదటిగా తిమోతిలకు రాసిన పత్రికలో, తీతు గారికి రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో ఒక చక్కని మాట రాయబడింది. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీతుకు రాసిన పత్రిక పౌలు గారు 1వ అధ్యాయము 7వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాము తల్లి. 1వ అధ్యాయము 7వ వచనమా. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని యొక్క గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలను. అతడు ఎలా ఉండకూడదట? స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడునై, దుర్లాభమును అపేక్షించువాడును కాక. ఇక్కడ దేవుడు నీతో నాతో ఒక విలువైన మాట మాట్లాడుతున్నాడు తల్లి. మొట్టమొదటి మాట ఏంటంటే, దేవుని యొక్క గృహ నిర్వాహకత్వంలో బాధ్యతగా బ్రతుకుతున్నవాడు అతనిలో ఉండకూడని మొట్టమొదటి ఏంటంటే, అతడు స్వేచ్ఛాపరుడై ఉండకూడదు. స్వేచ్ఛాపరుడు అంటే ఏంటి? నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతా, నువ్వెవరు నాకు చెప్పడానికి అన్న మాట క్రైస్తవ జీవితంలో అడుగుపెట్టిన మన నోట ఎప్పటికీ రాకూడదు. ఈ మధ్యకాలంలో కొంతమంది ప్రైవేట్ టీచర్లు గమనించండి, ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు ప్రైవేట్ టీచర్గా ఉన్నాను కాబట్టి నాకు బాగా తెలుసు. ఒక ప్రైవేట్ టీచర్గా ఒక స్కూల్లోకి లేదంటే ఒక ఇన్స్టిట్యూట్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇంటి దగ్గర మనకి ఎన్నో ఇష్టాలు ఉంటాయి. మనకింటి దగ్గర ఉన్న ఇష్టాలన్నిటినీ స్కూల్లో కూడా నా ఇష్టం వచ్చేట్టు ఉంటానంటే కుదురుతుందా?
మన ఇంట్లో టీ షర్ట్ వేసుకుంటాము, మన ఇంట్లో షార్ట్ వేసుకొని ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటాం. అదే ఒక స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో టీచర్గా జాయిన్ అయిపోయిన తర్వాత ఇలానే ఉంటా, ఇలానే పాఠాలు చెప్తా అంటే కుదురుతుందా? నువ్వు స్వేచ్ఛాపరుడవై ఉండకూడదు. ఒక ఇన్స్టిట్యూట్లో అడుగు పెడితేనే ఇంత క్రమబద్ధీకరణగా ఉంటే మరి క్రైస్తవ జీవితంలోకి, పరిశుద్ధమైన భక్తి జీవితంలోకి అడుగు పెట్టిన నువ్వు ఎలా ఉండాలో తెలుసా? అన్నిటి విషయంలో క్రమబద్ధీకరణంగానే ఉండాలి. నీ మాటలు పొదుపుగా ఉండాలి, నీ ఆలోచనలు, నీ క్యారెక్టరు, ప్రతిదీ ఎలా ఉండాలంటే గృహ నిర్వాహకుని వలె స్వేచ్ఛాపరుడనవై ఉండకూడదు. దేవుడు పెట్టిన నియమ నిబంధనకు లోబడుతూ పద్ధతిగా బ్రతకాలి. నువ్వు ఎంత పద్ధతిగా ఉంటే భూమి మీద నీకు అంత విలువ ఉంటుంది. నువ్వు ఇక్కడ ఎంత పద్ధతిగా ఉంటే పరలోకంలో కూడా నీకు అంత విలువ ఉంటుంది. బయటోళ్ళు ప్రవర్తించేట్టు సంఘంలో ప్రవర్తించకూడదు. మన దేవుని వారు మొట్టమొదటి స్వేచ్ఛాపరుడవై ఉండకూడదట. రెండవది ముక్కోపివై ఉండకూడదటని. ఎందుకు కోపం ఉంటుంది? చాలాసార్లు మనం అనుకుంటారు యేసుక్రీస్తు వారు కూడా కోపపడ్డాడు కదా. బైబిల్లో కూడా ఏముంది? కోపపడ్డాడు కానీ పాపం చేయకూడదు అంటే కోపపడవచ్చు కదా. మనం కూడా కోపంలో తప్పేముంది అని అనుకుంటాం. కానీ నిజం చెప్పుకుంటారండి, మనకు తెలియని వాస్తవం ఏంటంటే ఎందుకు కోపపడాలి, ఎప్పుడు కోపపడాలి, దేనికి కోసం కోపపడాలని మాత్రం మనకు సరిగా తెలియదు. కోపపడుడు కానీ పాపం చేయకూడదు కానీ ఇష్టం వచ్చినట్టు ప్రతి దానికి ముక్కోపము చూపిస్తూ ఉంటాం. అది అంత కరెక్ట్ కాదు. బైబిల్ గ్రంథంలో అంటది, మనుషుని యొక్క కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చదు. మరి యేసుక్రీస్తు వారు కోపడ్డాడు కదా, ఆయన ఎందుకు కోపడ్డాడు? రోజంతా కోపడ్డా? యేసుక్రీస్తు వారు కోపడినట్టు బైబిల్ చరిత్ర అంతా చదివితే ఎన్నిసార్లు కనపడుతుంది? మహా అంటే 1-2 సార్లేనా? 1-2 సార్లు మహా అంటే వెతికినా అంతకంటే పెద్దగా ఏం కనిపించవు. అంత గొప్ప మహానుభావుడే 1-2 సార్లే కోపడ్డాడు. అది కూడా దేనికోసం కోపడ్డాడు? క్రమము తప్పి తరుగుతున్న వాళ్ళందరినీ క్రమపరచడానికి మాత్రమే కోపడ్డాడు. దేవుని మందిరంలో చేయకూడనివి చేస్తూ ఉంటేనే కోపడ్డాడు. ఆ తర్వాత మళ్ళీ కోపడినట్టు ఎక్కడైనా కనపడుతుంటుందా? ఒకవేళ నువ్వు కోపడాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అని అంటే ఒకటి గుర్తుపెట్టుకో, ఒక వ్యక్తి దారి తొలగిపోతుంటే ఆ వ్యక్తిని సరిదిద్దడానికి మాత్రమే కోపపడాలి. ప్రతి సీటికి మాటికి అనవసరంగా ముక్కోపాన్ని చూపిస్తే అది అంత కరెక్ట్ కాదు. కోపడడానికి మనం ఎందుకమ్మా? ఒకవేళ నువ్వు చేస్తున్న పనులు బట్టి దేవుడు నీ మీద కోపగించుకున్నాడే అనుకోండి, నువ్వు ఎదుటివాడు చిన్న తప్పు చేస్తే నీకు సీటికి మాటికి కోపం వస్తుంటుంది కదా. మన కోపం ముక్కు మీదనే ఉంటుంది కదా. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచన చేయండి. మనం చేస్తున్న పాపాలను బట్టి, మనం చేస్తున్న తప్పులను బట్టి దేవునికే కోపం వచ్చింది అనుకోండి, క్షణమాత్రమైన కోపం వస్తే అరక్షణంలోనే మన ప్రాణము పోతుంది. ఆయన చూసాడు ఎంత ఓర్పుగా ఉన్నాడో. కానీ నీ జీవితంలో, నా జీవితంలో కూడా గుర్తుపెట్టుకోండి, కోపం అనే దానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మనకే కోపపడాల్సిన అవసరము లేదు. ఇంకా ఏమంటున్నాడమ్మా? మద్యపానీయు, కొట్టువాడును ఏం ఆపేక్షించకూడదట తల్లి? దుర్లాభమును ఆపేక్షించువాడును కాక అంటున్నాడు. చూసాడా? క్రైస్తవ జీవితంలో నువ్వు గుర్తుపెట్టుకోండి, లాభం ఆశించడం గురించి పక్కన పెట్టండి. ఏమంటున్నాడు? ఎలాంటి వాడటీలు? దుర్లాభమును ఆపేక్షించువాడు. క్రైస్తవ జీవితంలో ఇది ఎప్పటికీ మనకు తగదండి. మేమెక్కడ దుర్లాభమును ఆశిస్తున్నామండి అని అనుకుంటున్నారేమో. ఒక మాట చెప్పమంటారండి, దేవుని పని చేసేటప్పుడు ఈ మధ్య కొంతమంది వ్యక్తులలో ఖచ్చితంగా కనబడుతుంటుంది. అది ఒకవేళ నీలో కనబడుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకో. ఏదైనా ఒక పని చేసేటప్పుడు మనుషుల స్వభావం ఎలాంటిదంటే, ఈ పని చేయడం వల్ల నాకేంటి, ఈ పని చేయడం వల్ల ఎవరైనా నన్ను చూస్తారా, ఈ పని చేయడం వల్ల నాకేమైనా గుర్తింపు వస్తుందా, ఈ పని చేయడం వల్ల నేను ఎవరి చూపుల్లోనైనా పడతానా? నువ్వు ఒక పని చేస్తుంటే దాని వెనక నీ ఆలోచన ఎలా ఉన్నదంటే, ఏదో ఆశించి నువ్వు దేవుని పని చేస్తున్నావు. దీనిని ఏమంటారంటే దుర్లాపేక్ష కలిగి దేవుని పని చేయడం. నిజంగా దేవుని పని చేసేవాడు ఎలాంటి వాడో తెలుసా? పని మాత్రమే చేస్తాడు,
పని తర్వాత ఏదో తనకు ప్రతిఫలం వస్తుంది, ఈ పని చేస్తే ఎవరో నన్ను గుర్తిస్తారు, ఈ పని చేస్తే ఎవరో కంట్లో నేను పడతానని ఎప్పటికీ వాడు పని చేయడు. ఒకవేళ నువ్వు ఏదో ఆశించి దుర్లాపేక్షతో పని చేశావంటే నీకు పరలోకం అనే లాభమే ఎప్పటికీ ఉండదు. ఒకవేళ పరలోకాన్ని ఆశపడి దేవుని పని చేస్తున్నావా, ఈ లోకంలో నువ్వు దేనిని ఆశపడకు. పని మాత్రమే చేయి, పని మాత్రమే చేయి. పని చేస్తే ప్రతిఫలం ఆటోమేటిక్గా వస్తుంది. నువ్వు పని మీద ధ్యాస పెట్టు. దేవుడు నీకు ఏ పని అయితే అప్పచెప్తాడో అది చిన్నదా పెద్దదా ఇంకొకటా కాదు, చెప్పిన పని చేయాలి అంతే. పని చేస్తే దేవుడిచ్చే ప్రతిఫలం ఆటోమేటిక్గా వస్తుంది. దుర్లాభమును ఆపేక్షించి ఎప్పటికీ దేవుని పని చేయకూడదు ప్రేమన దేవుని వాళ్ళరా. అందుకే దైవ గ్రంథంలో మాట్లాడుతున్నాడు. మళ్ళీ చదువు తల్లి, మొదటి నుంచి 7వ వచనము. ఎందుకనగా అధ్యక్షుడు ఎలా ఉండాలట తల్లి, దేవుని యొక్క గృహ నిర్వాహకుని వలె ఎలా ఉండాలట, నిందారహితుడు. దేవుడు నిన్ను నమ్మి ఒక ఇంటిని ఇచ్చాడు, ఆ ఇంటిలో నువ్వు ఎలా ఉండాలట, గృహ నిర్వాహకుని వలె నిందారహితుడు. గృహ నిర్వాహకుడు అంటే ఒక యోసేపు గారు ఉన్నాడు. ఒక యోసేపు గారు పోతిఫరు ఇంట్లో ఎలా ఉన్నాడు, గృహ నిర్వాహకుని వలె దినదినము అభివృద్ధి చెందుతూ వచ్చాడు. దేనిలో అభివృద్ధి చెందాడు, పనిలో అభివృద్ధి చెందాడు. ముఖ్యంగా నీ ఆత్మీయ జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆత్మీయ జీవితంలో అడుగు పెట్టిన నువ్వు దినదినము యోసేపు వలె గృహములో అభివృద్ధి కనిపిస్తూ ఉండాలి. కానీ మీరు బాధపడండి అంటే ఒక మాట చెప్పమంటారండి, మన ఆత్మీయ జీవితం రోజు రోజుకి ఎలా అవుతుందో తెలుసా, గడియారంలో 12 గంటల మీద ఒక గంటల ముళ్ళు ఒకటి ఉంటుంది చూసినారా, గంటల ముళ్ళు 12 తర్వాత గడియకు ఏమైపోతుంటుందో తెలుసు, అది పడిపోతూ వస్తుంటుంది. 12 గంటల తర్వాత గడియకు గడియ ముళ్ళు ఎలా అయితే పడిపోతూ వచ్చిందో, బాప్తిసం తీసుకున్న నాటి నుంచి నా భక్తి జీవితం ఎట్టుందో తెలుసా, రోజు రోజుకు పడిపోతూనే వస్తున్నావు. ఒక్కసారి నీ గుండెల మీద చేసుకుని ఆలోచన చేయి. బాప్తిసం తీసుకున్న కొత్తలో ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు? బాప్తిసం తీసుకున్న కొత్తలో ఎన్ని గంటలు మోకాలేసి ప్రార్థన చేసేదానివి, ఇప్పుడు పట్టుమనే 5 నిమిషాలు కూడా ప్రార్థన చేయలేని సిచ్యువేషన్. బాప్తిసం తీసుకున్న కాలంలో కొత్తలో నిలువు మోకాలేసి ప్రార్థన చేసే వాళ్ళు ఎంతోమంది, కానీ ఈరోజు కూర్చొని ప్రార్థన చేసుకునే వాళ్ళు కొంతమంది, అయితే పడుకొని ప్రార్థన చేసుకునే వాళ్ళు ఎంతోమంది. చూసామని ఆత్మీయ జీవితం ఎలా పడిపోతూ వస్తుందో. కానీ దేవుడు నీ నుండి ఆశపడుతున్నది ఏంటో తెలుసా, 12 తర్వాత గడియకు పడిపోయే గంటల ముళ్ళు లెక్క కాదు నువ్వు ఉండాల్సింది. 6 తర్వాత గడియకు ఆ ముళ్ళు ఏమవుతుంటుందో తెలుసా, 6, 7, 8, 9, 10 అంటూ గడియకు 6 తర్వాత ఆ ముళ్ళు ఏమవుతుంటుంది, పెరుగుతూ ఉంటుంది. నీ జీవితం కూడా అలానే ఉండాలి. యోసేపు చూసారా, పోతిఫరు ఇంట్లో రోజు రోజుకు తన గృహ నిర్వాహకత్వంలో ఎలా అయితే పెరుగుతూ వచ్చాడో, నీ భక్తిలో అలా పెరగాలి, నీ నీతిలో అలా పెరగాలి, నీ విశ్వాసంలో అలా పెరగాలి. దేవుడు నీ మీద పెట్టుకున్న నమ్మకం అలా పెరగాలి. గృహ నిర్వాహకుని వలె నువ్వు దేవుడిచ్చిన ఈ పనిలో నమ్మకత్వాన్ని చూపించుకోవాలి. రాజుల మొదటి గ్రంథంలో ఒక సందర్భం రాయబడింది తల్లి, 18వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 3వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం తల్లి. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం 3వ వచనం తల్లి. ఆహాబు తన గృహ నిర్వాహకుడగు ఓబద్యాను పిలిపించెను. ఆ ఓబద్య ఎలాంటి వాడట తల్లి, యెహోవా యందు ఎలాంటి భయభక్తులు, బహుభయభక్తులు. ఆ పదాన్ని చూడండి. ఓబద్య అనే గృహ నిర్వాహకుడు ఆహాబు ఇంట్లో ఉన్నాడట. ఆ వ్యక్తి ఎలాంటి వాడట, యెహోవా యందు బహుభయభక్తులు కలిగిన వాడు. ఎలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి భయభక్తులు కలిగి ఉన్నాడనుకో తెలుసా, యెహోవా ప్రవక్తలను కనిపించిన ఊత కోతలు కోస్తున్న సందర్భం అది.
దొరికినోన్ని దొరికినట్టు యెహోవా ప్రవక్తలందరినీ చంపేస్తున్న రోజులవి. అలాంటి సమయంలో కూడా ఆహాబు ఇంట్లో ఒక గృహ నిర్వాహకున్నాడు. ఈ గృహ నిర్వాహకుడు ఆహాబు కంటే కూడా ఎవరికి ఎక్కువగా భయభక్తులు కలిగి ఉన్నాడట? యెహోవాకు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఎలాంటి సిచ్యువేషన్లో? పరిస్థితులు తలకిందులైనా కానీ యెహోవా యందు భయభక్తులు విడిచిన వాడు కాదు. నీ జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకో, పరిస్థితులు తలకిందులైపోయినప్పుడే నీ భక్తిని నిరూపించుకోవడానికి దేవుడిచ్చిన అవకాశం అనుకుంటూ నీ భక్తిని నిరూపించుకో. అప్పుడే పరిస్థితులు అన్నీ బాగున్నప్పుడు ఎవడైనా భక్తిగా కనపరుచుకుంటాడు. పరిస్థితులు తలకిందులైనప్పుడే ఒక ఓపద్యావల నువ్వు ఎట్టుండాలి? నీ భక్తిని నిరూపించుకో. ఎలా భక్తిగా? బహుభయభక్తులు కలిగిన వాడయ్యను. పరిస్థితులు బాగున్నప్పుడు భక్తిగా ఉండొచ్చు, పరిస్థితులు తలకిందులైనప్పుడు ఓపద్య ఎలా ఉన్నాడు? బహుభయభక్తులు కలిగిన వాడు అని రాయబడిన చూసినాడా? నీ జీవిత కాలంలో, నా జీవిత కాలంలో గృహ నిర్వాహకత్వంలో ఈ శరీరాన్ని కంట్రోల్ చేసేటప్పుడు, ఈ శరీరాన్ని నిలబెట్టేటప్పుడు, ఈ శరీరాన్ని దేవునికి అప్పగించే మార్గంలో ఉన్నప్పుడు, పరిస్థితులు తలకిందులైపోయినప్పుడు ఇంకా నువ్వేం చేయాలట? బహుభయభక్తులు కలిగిన వాడవై ఇంకా నమ్మకాన్ని పెంచాలి. దానియేలు గారు అలాంటి నమ్మకాన్నే కదా పెంచింది. ప్రార్థన చేసుకునే సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ప్రార్థన చేసుకుంటే చంపుతామన్న రోజులు ఉన్నప్పుడు ఎలాంటి భయభక్తులు కనిపించాడు? బహుభయభక్తులు కలిగిన వాడమై దేవునికి మాత్రమే ప్రార్థన చేస్తూ వచ్చాడు. నీ జీవిత కాలంలో ప్రార్థన మాత్రం ఎప్పటికీ పోగొట్టుకోకండి. అది మన ఊపిరి లాంటిది. ప్రార్థన కూడా ఎలా చేయాలో తెలుసా తల్లి? చాలాసార్లు అందరూ అడుగుతుంటారమ్మా. ప్రార్థనలో ఎవరైనా అడుగుతాడు, కానీ దేవుడు ఎలా అడగాలని ఆశపడుతున్నాడో తెలుసా? దేవుణ్ణి అడిగేటప్పుడట మీరు దాన్ని పొంది ఉన్నామని నమ్మి విశ్వసించి అడగాలి. అడగడం ఎవడైనా అడుగుతాడు, కానీ నమ్మి అడిగే వాళ్ళు ఈ కాలంలో కొదవైపోయారు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు అడుగుతున్నావు, ఒక్కసారి నీ గుండెల మీద చేసుకుని ఆలోచన చేయి. నమ్మి అడుగుతున్నావా దేవుణ్ణి? లేకపోతే అడిగిన తర్వాత దేవుడు ఇస్తాడులే అని ఆలోచన చేస్తున్నావా? దేవుడు ఏమంటున్నాడంటే మీరు అడిగిన వాటినల్లా పొంది ఉన్నామని ఫస్ట్ నమ్మాలి. ముందు ప్రార్థన చేయాలా, ముందు నమ్మాలా? నీకు ఏదైనా ఒక అవసరం వచ్చిందంటే ముందు నీ ప్రథమ కర్తవ్యం ఏంటంటే ప్రార్థన చేయడం కాదు, అడగడం కాదు, ముందు నమ్మడం. ముందు నమ్ము, దాని తర్వాత అడుగు. నమ్మి అడిగినప్పుడు ఖచ్చితంగా ఏమవుతావుట? దాన్ని పొందుకుంటావు. నీ జీవితకాలంలో ఇది ఎప్పటికీ మర్చిపోకు. అడగడం ఎవరైనా అడుగుతాడు, నమ్మి అడిగే వాళ్ళే తక్కువ. ఆ తక్కువలో మాత్రము నువ్వు ఉండాలి. దేవుని కోసం అలా ప్రార్థన చేయాలి. ఎలాంటి పరిస్థితుల్లో దానియేలు గారు నమ్మకాన్ని నిరూపించుకుంటున్నాడు? దేవుడికి విపత్కర పరిస్థితులు ఆ కాలంలో ఎదురైనప్పుడు తన నమ్మకాన్ని నిరూపించుకుంటున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రికలు కూడా ఒక భక్తుని గురించి, అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి రాయబడింది. 3వ అధ్యాయము హెబ్రీలకు రాసిన పత్రిక 5వ వచనాన్ని 6వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం తల్లి. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5, 6 వచనాలు తల్లి. ముందు చెప్పబోవు సంగతులకు సాక్షార్థముగా మోసే ఎలాంటి వాడట తల్లి? పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును ఎంత ఒట్టుకట్ట తల్లి? తుదమట్టుకు కాపాడుకోవాలట. అప్పుడే నువ్వు దేవుని ఇల్లు. నిరీక్షణతో కూడిన ఉత్సాహం అదేదో కొత్తలో మన జీవితం ఎటుంటుందో తెలుసా? దేవుడిలో అడుగు పెట్టిన ఆత్మీయ జీవితం ప్రారంభించిన కొత్తలో చాలా ఉత్సాహంగా ఉంటాం. కానీ కాలం గడిచే కొద్దీ, వయసు అయిపోయే కొద్దీ ఏమవుతుంటుంది? మన ఉత్సాహము తగ్గిపోతుంటుంది. ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక విషయం ఉంది. పౌలు గారు ఒక మాట అంటాడు, ఆయన వయసు మీద పడేటప్పుడు బాహ్య పురుషుడు కృషించిపోతున్న ఆంతర్య పురుషుడు
దినదినము నూతన పరచబడుతూ వచ్చాడట. కాలం గడిచే కొద్దీ ఆయనలో ఆత్మ సంబంధమైన ఉత్సాహం తగ్గుతూ వచ్చిందా, పెరుగుతూ వచ్చిందా? పెరుగుతూ వచ్చింది. మరి నీలో ఏంటి? కాలం గడిచే కొద్దీ దేవుని క్రియలలో కానీ దేవుని పనులలో కానీ ఉత్సాహంలో ఏమైపోతున్నావు? నువ్వు తగ్గిపోతూ వస్తున్నావేంటి? కొత్తలో ఎలా ఉత్సాహంగా పనిచేసావు? దేవుని పని అంటే మొట్టమొదట లేచే చెయ్యి నీదే అయ్యే ఉండేది. మరి ఇప్పుడు ఏమైపోతుంది ఆ ఉత్సాహం? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. ఉత్సాహం ఎలా ఉండాలట? తుదమట్టుకు శరీరం బలహీనపడుతున్నా, వయసు మీద పడుతున్నా, కాలం గడిచిపోతూ ఉన్నా కానీ ఉత్సాహంలో మాత్రం వెనకడుగు వేయకూడదు. నిన్ను చూస్తే ఎలా ఉండాలో తెలుసా? దేవుని పనిలో 60 ఏళ్ళ ముసలోనివైనా కానీ 20 ఏళ్ళోడి కంటే ఎక్కువ పని అంత ఉత్సాహం ఉండాలి. బాహ్య పురుషుడు కృషించిపోతే మళ్ళీ మరి నీ ఆంతర్య పురుషుడు ఏమైపోవాలట? ఇంకా నాలో ఆ యవనస్తుడు ఇంకా బ్రతికే ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది, ఆ యవన కాలమందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలో బాణముల వంటి వాడు. యవన కాలంలో అందు పుట్టిన కుమారుడు అంటే యవనంలో పెళ్లి చేసుకున్న తర్వాత పుట్టినోడు అనుకుంటున్నారా? కాదు తెలుసా? యవ్వన కాలమందు పుట్టిన కుమారుడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? యవ్వన కాలంలో బాప్తిసం తీసుకుని ప్రభువులో పుట్టినోడు. ఆడు ఎలాంటి వాడట? బలవంతుడైన దేవుడి చేతిలో బాలముల వంటి వాడు. ఆ యవనస్తుడు ఎట్ట పని చేస్తాడు దేవుని కోసం? సమయాన్ని లెక్క చేయడు, కాలాన్ని లెక్క చేయడు, రాత్రి ఉందే ఇంటికి పోవాలనుకోడు. ఆ యవనస్తుడు ఎలా అయితే ఉంటాడో నువ్వు కూడా ఎలా ఉండాలి? నీ బాహ్య పురుషుడు కృషించిపోతున్నా, వృద్ధాప్య ఛాయలు నిన్ను కమ్ముకుంటున్నా కానీ నీ ఆంతర్య పురుషుడు ఎట్టుండాలి? ఇంకా లోపల ఉన్నవాడు యవనస్తుడే అని నిరూపిస్తూ నువ్వు పని చేయాలి. వయసు మీద పడుతున్నా గుర్తుపెట్టుకో, పనిలో వెనకడుగు ఎప్పటికీ వేయకూడదు. అందుకే నిరీక్షణ వలని ఉత్సాహము తుదమట్టుకు ఉండాలి. తుదమట్టుకు కొనసాగితే నువ్వు తుదమట్టులో దేవుడు నీకు ఒకటి ఏర్పాటు చేశాడు. దానిని ఏమంటారు తెలుసా? పనివాడు జీతమునకు పాత్రుడు. క్రైస్తవ జీవితంలో నువ్వు గుర్తుపెట్టుకో, దేవుని నుండి నువ్వు ఏం పొందుకోవాలి తెలుసా? జీతం మాత్రమే పొందుకోవాలి. వీలైనంత వరకు దానాలు పొందుకోకుండా ఉంటే మేలు. కానీ ఇక్కడ 2 గమనించాలి. జీతము దానము 2 ఎవరిస్తారో తెలుసా? 2 దేవుడే ఇస్తాడు. కానీ నువ్వు జీతం తీసుకునే విధంగా ఉన్నావా, దేవుని చేతిలో దానం తీసుకునే విధంగా ఉన్నావా? కొంతమంది అడుక్కుంటుంటారు చూసినారా? అన్ని కాళ్ళు చేతులు ఉండి వయసులో ఉండి వాళ్ళు ఏదైనా చేయి జాసి అడిగినప్పుడు నేను చేయి జాసి వాళ్ళకి ఇవ్వాలని నాకు అనిపించదు. ఎందుకంటే వాళ్ళ అర్హులు కాదు. వాళ్ళకు అవయవాలు ఉన్నాయి, వయసు ఉంది, అన్నీ ఉన్నాయి, పని చేసుకొని బ్రతకడానికి సకలము సహకరించే కాలంలో ఉన్నా కానీ చేయి చేస్తుంటే వాళ్ళకి ఇచ్చే మనసు నాకు ఉండదు. ఎందుకంటే అన్నీ ఉన్నప్పుడు పని చేసుకొని బ్రతకాలి. దేవుడు కూడా ఒకసారి గుర్తుపెట్టుకొని నీకు అన్నీ ఇచ్చాడు, అవయవాలు ఇచ్చాడు, తలాంతులు ఇచ్చాడు, ఎన్నో ఇచ్చాడు. అన్నీ ఉన్నప్పుడు పని చేయి. పని చేసి ఏం సంపాదించుకోవాలి? నువ్వు జీతం సంపాదించుకో. మరి దానం ఎప్పుడు తీసుకోవచ్చు? కాళ్ళు చేతులు లేవనుకోండి ఒకడికి, వాడికి వికలాంగుడు అనుకోండి, పని చేసుకోవడానికి అవకాశం లేదనుకో, అలాంటి వాడికి ఏం అవసరము? వాడు ఏ పని చేయలేడు, వాడికి జీతం వస్తుందా? జీతం అవసరం లే. అలాంటి వాడికి దానం తీసుకోవడమే కరెక్ట్. అన్నీ ఉన్నప్పుడు పని చేసి జీతం సంపాదించుకో. ఏమీ లేనప్పుడు, అవకాశం లేనప్పుడు దేవుడు ఏది ఇస్తే అది దానముగా స్వీకరించి. ఈ రెండిట్లో నువ్వు ఎక్కువగా దేన్ని ఆశపడాలో తెలుసా? జీతం కోసమే ప్రయత్నం చేయి. అవకాశం లేనప్పుడు మాత్రమే దానం కోసము ప్రయత్నం చేయి. గృహ నిర్వాహకుడు ఎప్పుడు ఎలా దేని గురించి ఆలోచన చేస్తుంటాడు? కష్టపడతాడు, నమ్మకంగా ఉంటాడు, చివరిలో తనకు రావాల్సిన జీతాన్ని దేవుని చేతుల్లో నుంచి సంపాదించుకుంటాడు. ఆకాశ పక్షులు, భూ జంతువులన్నిటి గురించి ఒక మాట రాయబడి ఉంటాయి. అవన్నీ దేవుని చేతుల్లో నుంచి తమకు కావలసిన ఆహారాన్ని సంపాదించుకుంటాయట. అవి ఆహారాన్ని సంపాదించుకుంటే రేపు నువ్వు పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుని చేతుల్లో నుంచి నువ్వు సంపాదించుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవుని చేతుల్లో నుంచి నువ్వు ఒక జీతాన్ని సంపాదించుకో. అది నీదే, నీ కష్టార్జితం. నీ కష్టార్జితం నువ్వు సంపాదించుకోవాలి. అవకాశం లేనప్పుడు దానం తీసుకుందులే, ఉన్నప్పుడు మాత్రం జీతం కోసమే పోరాడు. గృహ నిర్వాహకుడు ఎలాంటి వాడట?
ఎలాంటి వాడట? బహుభయభక్తులు కలిగి నిందారహితుడై జీతం కోసం మాత్రమే ప్రయాసపడేవాడు. ఆ జీతం కూడా ఏంటి? భూలోక సంబంధమైన జీతాన్ని కాదది. లోక సంబంధమైన జీతాన్ని ఆశించి దేవుని పని చేసేవాడు ఎప్పటికీ పరలోకంలో జీతాన్ని పొందుకోలేడు. ఉచితముగా దేవుని పని చేయడమే పరలోకంలో ఈయనకు రాబోతున్న జీతం. భూలోకంలో ఏం ఆశించి నువ్వు ఏ పని చేయకు. ఇక్కడ ఏదైనా ఆశించావంటే అక్కడ నువ్వు పొందుకోవు. కాబట్టి ఇక్కడ నువ్వు ఏం ఆశపడకు, అక్కడ మాత్రమే ఆశపడు. జీతాన్ని సంపాదించుకోవాలి. ఒకవేళ గృహ నిర్వాహకత్వం సరిగా చేయకపోతే నీ పరిస్థితి, నా పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఇర్మియా గ్రంథాన్ని చివరిగా ఒక్కసారి చూద్దాము తల్లి. 2వ అధ్యాయము. ఇదొక్క మాట అందరూ చూడాలి తల్లి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాము తల్లి. నువ్వు జాగ్రత్త పడి నీ పాదములకు ఏ దాని గురించి చెప్తున్నాడమ్మా? నీ పాదములకు చెప్పులు తొడుక్కొనుము. ఎందుకు చెప్పుల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు? ఎండాకాలం వచ్చిందని ప్రభుకి ఏమైనా అర్థమైందా? ఇది ఏ దాని గురించి మాట్లాడుతున్నాడు? చాలాసార్లు నేను ఆలోచన చేశానండి. దేవుడు చెప్పే ప్రతి మాట వెనక ఆత్మీయంగా ఏదో ఒక పరమార్థం ఉంటుంది. నువ్వు జాగ్రత్త పడి చెప్పులు వేసుకొని ఎందుకు అంటున్నాడు తెలుసా? చెప్పులు అనగానే మనకు కొత్త నిబంధన కాలంలో ఒక మాట ఉంటుంది, మీరు సిద్ధ మనసు అనే జోళ్ళు తొడుక్కోండి. జోళ్ళు అంటే ఏంటి? అక్కడ చెప్పులే. అంటే నీ వ్యక్తిగత జీవిత కాలంలో జాగ్రత్త పడి సిద్ధ మనస్సు అనే చెప్పులను తొడుక్కోవాలి. మరి సిద్ధ మనస్సు అంటే ఏంటి? ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, ఒక ప్రశ్న వేస్తాను, నువ్వు సమాధానం కరెక్ట్గా చెప్పావంటే నీకు సిద్ధ మనసు ఉన్నట్టే. ఎవరికో ఎందుకోసం గుండెల మీద చేసుకొని ఆలోచన చేద్దాం. ఇప్పుడే చర్చ జరుగుతుంది, నేను వాక్యం ప్రకటిస్తున్నా. ఈ క్షణంలోనే ఉన్నట్టుండి యేసుక్రీస్తు మధ్య ఆకాశంలో ప్రత్యక్షమయ్యాడు, కడబూడ మోగించాడు, దేవదూతలు అందరితో వచ్చాడు, తనకు కావలసిన వాళ్ళందరినీ పోగేసుకుంటూ తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఒక్కసారి గుండెల మీద చేసుకుని ఆలోచన చేయి. ఒకవేళ ఈ క్షణంలోనే ప్రభు అలాంటి సిచ్యువేషన్కి వచ్చి నిలబడితే ఖచ్చితంగా నువ్వు పరలోకానికి పోయేట్టుగా సిద్ధపడే ఉన్నావా? పగలంతా నీ వ్యక్తిగత జీవితం ఎలా ఉంది? రోజంతా నువ్వు చేసిన కార్యక్రమాలు ఎలా ఉన్నాయి? ఈ క్షణంలో ప్రభు వస్తే నువ్వు పైకి పోయేట్టుగానే ఉండవా? లేకపోతే విడిచిపెట్టబడే విధంగా ఉన్నావా? విడిచిపెట్టబడుట బహుఘోరం, చాలా దారుణంగా ఉంటుంది. నా కోసం సమాధానం చెప్పకపోయినా కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత గుండెల మీద చేసుకుని ఒక్కసారి ఆలోచన చేసుకోండి. నిజంగా నేను ప్రభు రాకడ కోసం సిద్ధపడే ఉన్నానా? ఇంకా నేను సిద్ధపడే ఉన్నానా లేదా? ఒక్కసారి ఆలోచన చేయండి. సిద్ధపడడం అంటే దాని అర్థం ఏంటో తెలుసమ్మా? అందరూ మనం చేసిన పెద్ద పనికిమాలిన తప్పు ఏంటో తెలుసా? అప్పుడప్పుడు సిద్ధపడాలనుకుంటాం, అప్పుడప్పుడు ఎప్పటికీ సిద్ధపడలేం. బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకల సందర్భం మనకు తెలుసు కదా. బుద్ధి కలిగిన కన్యకలు ఎప్పటి నుంచి సిద్ధపడ్డారు? అప్పుడప్పుడు సిద్ధపడిన వాళ్ళు కాదు, వాళ్ళు మొదటి నుంచి సిద్ధపడిన వాళ్ళు. నువ్వు నేను ఏం చేస్తుంటామో తెలుసా? చచ్చిపోతాము అన్నప్పుడు అప్పుడప్పుడు సిద్ధపడుతుంటాం. అప్పుడప్పుడు అంటే కుదరదు తెలుసా? అప్పుడప్పుడు అంటే అన్ని విధాల అవకాశాలు ఉండవు, రాకపోవచ్చు. అప్పుడప్పుడు సిద్ధపాటు కాదు నీది ఉండాల్సింది. బుద్ధి కలిగిన వాళ్ళ మాదిరి కళ్ళు తెరుచుకొని ముందు నుంచే సిద్ధపడు. ఆ ముందు నుంచి అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఈ క్షణము నుంచే సిద్ధపడు. చచ్చిపోయేటప్పుడు సిద్ధపడతాము, యేసుక్రీస్తు కడబూరం మోగించేసాలి అప్పుడు సిద్ధపడతాము. అప్పుడు ప్రభువా నా పాపాలు క్షమించమని అడుగుదాము. అప్పుడప్పుడు సిద్ధపాటు కాదు, ప్రతిరోజు సిద్ధపాటే. ముగింపులో పరలోక రాజ్యం కోసము సిద్ధపాటు. ఈరోజు నువ్వు సిద్ధపడకపోతే అప్పుడప్పుడు సిద్ధపడదామనుకుంటే నువ్వే ఒక బుద్ధి లేని కన్యకల మాదిరి ప్రవర్తించే వాళ్ళము. గుర్తుపెట్టుకోండి ప్రేమ దేవుని వారలరా, సిద్ధపాటు అన్న జోళ్ళు మనం ఎప్పటికీ సిద్ధపడే రెడీగానే ఉండాలట. సిద్ధ మనసు అనే జోళ్ళు తొడుక్కొని ఉండండి. ఎందుకంటే ఆ సిద్ధ మనసు అనే జోళ్ళు 5 మందికి లేక బుద్ధి లేని కన్యకలు అంతటి తలుపులు ఏమైపోయేట వాళ్ళ కోసము పోయబడ్డాయట. ఆ తర్వాత ఇల్లు తలుపు దగ్గరకు వచ్చి తడుతున్నాడట, అయ్యా అయ్యా ఒక్కసారి నా కోసము తలుపు తీ. అటువైపు నుంచి యేసుక్రీస్తు ఒక మాట అంటాడు, రే మీరెవరో నాకు తెలియదు. ఆ బుద్ధి కలిగిన కన్యకల కోసం అన్నాడు అనుకున్నారనేమో.
ఒకరోజు నీ పరిస్థితి, నా పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? ఒకవేళ ఇప్పటికీ మనం సిద్ధపడకపోతే రేపు నరకంలో కూర్చుంటాము, కాలిపోతుంటాము. ఆ మహావిశాలమైన పాతాళమనే తలుపుల దగ్గరకు వచ్చి నువ్వు కూడా ఇలా తడుతుంటాం, అయ్యా అయ్యా అయ్యా, ఇప్పటికే 1000 ఏండ్లైందయ్యా ఈ బాధ భరిస్తూ, 1,00,000 సంవత్సరాల నుంచి కాలిపోతున్నానయ్యా, ఒక్కసారి నా కోసం ఈ డోరు దీ ప్రభువా, 1,000,000 సంవత్సరాలు అయిందయ్యా ఈ నరక యాతనని భరించలేకుండా తను, ఒక్కసారి డోరు, ఒక్కసారి. అప్పుడు అటువైపు నుంచి యేసుక్రీస్తు ఒక మాట అంటాడు, మీరెవరో నాకు తెలియదు, తెలియదు. ఎందుకంటే మీరు సిద్ధపడలే నేను వచ్చే టైంకి. నేను ఎప్పుడు వస్తానో మీకు తెలియదు కదా, నేను ఎప్పుడు వస్తానో తెలియదు, మీ ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు. సిద్ధపడకుండా ఒక బుద్ధి లేని కన్యకల కోసం ముందే ఎందుకు రాయించాను? ఎందుకు రాయించారు? మీరన్నా కళ్ళు తెరుచుకుంటారని. అందుకోసమే దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. తల్లి, ఒక మూర్ఖుల మాదిరి ప్రవర్తించకూడదు. అసలైన మూర్ఖులు ఎవరో తెలుసా? నాబాల్ అనే ఒకడు ఉంటాడు. ఆ నాబాలు దావీదు చేసిన మేలు మరిచిపోయిన ఒక మూర్ఖుడట. నిజంగా ఒప్పుకోగలిగితే అసలైన మూర్ఖులం ఎవరో తెలుసా? మనం అసలైన మూర్ఖులం. దేవుడు చేసిన మేలు మరిచిపోయిన వాళ్ళము, దేవుడితో కృతజ్ఞతాహీనులుగా బ్రతుకుతూ మూర్ఖుల మాదిరి ప్రవర్తించేది మనం. ఈరోజు నువ్వే ప్రార్థన చేసుకోవాలి, ఈరోజు నేనే ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, ఆ రోజు నాబాలు కాదయ్యా మూర్ఖుడు, నిజంగా నేను ప్రభువా మూర్ఖుణ్ణి. ఇన్ని మేలులు చేశావు, ఇన్ని వాక్యాలు వినిపిస్తున్నావు, కళ్ళకు పొరలు గమ్ముకొని ఇంత నీచంగా బతుకుతున్నానయ్యా. ఆ రోజు పౌలు గారికి కాదయ్యా కళ్ళకు పొరలు గమ్ముకున్నది, ఈరోజు నా కళ్ళకే పొరలు గమ్ముకున్నాయి. దేన్ని ఎలా చూడాలో అర్థం కాక ఇలాంటి బ్రతుకులు బ్రతుకుతున్నానేంటయ్యా అని ఈరోజు నువ్వే దేవుని ఎదుట మొరపెట్టుకోవాలి. అసలైన మూర్ఖుడు నాబాలు కాదు, పొరలు గమ్ముకున్నది పౌలు గారికి కాదు, మనకు పొరలు గమ్ముకున్నాయి. మనము మూర్ఖులము, కళ్ళు తెరుచుకోకుండా ఇంకా కళ్ళు మూసుకొనే ప్రవర్తిస్తున్నాం. ఒకానొక సమయంలో ఎంఐ అనే గ్రామానికి 2 వ్యక్తులు బయలుదేరి వెళ్ళిపోతున్నట్టు, వాళ్ళతో పాటు యేసుక్రీస్తు వారు కూడా నడుస్తూ వెళ్తున్నట్టు. ప్రభువే మాట్లాడుతున్నా కానీ వారి కన్నులు ఏమైపోయాయట? మూయబడ్డాయట. ఎంఐ గ్రామంలో ఉన్న వాళ్ళకి కాదు కళ్ళు మూయబడింది. ఈరోజు దేవుడే తన సేవకుని ద్వారా మాట్లాడుతున్నాడని తెలిసినా కానీ ప్రభువే మాట్లాడుతున్నాడని గమనించక కళ్ళు మూసుకొని ప్రవర్తిస్తున్నాం. చూసారా? మనకు కదా కళ్ళు మూయబడింది. లోకాన్ని ఎలా చూడాలనో, దేవుని వాక్యాన్ని ఎలా చూడాలనో, పరలోకం కోసం ఎలా ఆలోచన చేయాలనో అన్నీ తెలిసినా కానీ కళ్ళు మూసుకొని ప్రవర్తిస్తున్నాం కదా. ప్రభువా, నాకయ్యా కళ్ళు మూతపడింది, దయచేత నా మనోనేత్రాలను వెలిగించు ప్రభువా. ఎలా చూడాలో మనకు తెలియదా? క్రైస్తవులకు ఎలా ఉండాలో తెలుసా? కొంతమంది అంటారు, రే నీకు దూరపు చూపు ఉండాలిరా అంటుంటారు. లోకంలో ఉన్న వాళ్ళకు దూరచూపు కాదు, క్రైస్తవులకు మాత్రం ఖచ్చితంగా ఇలాంటి చూపు ఒకటి ఉండాలి. దూరంగా చూడు, గమ్యాన్ని చూడు, గమ్యాన్ని చూసుకుంటూ కళ్ళ ముందర ఉన్నదాన్ని లెక్క చేయకు. నేను వాక్యం నేర్చుకున్న కాలంలో మా పాస్టర్ గారు నాతో ఒక మాట చెప్పాడమ్మా. ఆ మాట నేను ఎప్పటికీ మర్చిపోయినప్పుడు నేను కొత్తగా యవనంలోకి అడుగు పెట్టాను. యవనస్తులు అందరినీ కూర్చోబెట్టి వాక్యం చెబుతూ ఏమన్నాడో తెలుసా? రే మీరందరూ యవనస్తులు కదా, మీ మనసులో అమ్మాయిలు కనపడగానే లాగుతుంటుంది కదా అంటే మేము కూడా ఫ్రాంక్గా మాట్లాడతాడు, ఓపెన్గా మాట్లాడు. అవును పాస్టర్ గారు, కొత్తగా వచ్చాం కదా దేవుళ్ళకి, ఒక అందమైన అమ్మాయిని చూడగానే మనసు అలా గుంజేస్తుంది, ఏం చేయాలి పాస్టర్ గారు అంటే ఆ పాస్టర్ గారు ఒక మంచి చిట్కా చెప్పాడు. చాలా మంచి చిట్కా, నాకు చాలా బాగా ఉపయోగపడింది ఆ టైంలో. ఏంటి, అరే నువ్వు ఒక అమ్మాయిని దేన్ని బట్టి చూస్తావంటే అందంగా ఉంటే చూస్తాం పాస్టర్ గారు, ఓపెన్గానే అందంగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది, అందుకే చూస్తాం పాస్టర్ గారు అన్నారు. అప్పుడు ఆ పాస్టర్ గారు అంటే సరే ఒక అమ్మాయి అందంగా ఉంది, తెల్లగా ఉంది అన్నావు కదా, అదే అమ్మాయి 60 ఏళ్ళ తర్వాత ఎలా ఉంటుందరా అని అడిగాడు. ఆ తెల్లగా ఉన్న అమ్మాయి, ఆ అందంగా ఉన్న అమ్మాయి 60 ఏళ్ళ తర్వాత ఎలా ఉంటుందరా అన్నాడు. ఒక్కసారి మేము ఆలోచనలో పడ్డాము. ఒక ముసలావిడ తెల్లగా రోడ్డు మీద కనిపించింది, ముఖం అంతా ముడతలు పడి ఆ జాడలు చూసి ఒకసారి అసహ్యం కలిగింది. రే నాయన, లోకాన్ని నువ్వు ఎలా చూడాలో తెలుసా? కాళ్ళ కాడ చూపు కాదరా చూడాల్సింది, దూరపు చూడుపు చూసుకో. ఆత్మీయ జీవితంలో దేన్ని ఎలా చూడాలో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఇది ఒక ఉదాహరణ మాత్రమే చెప్పాను. లోకాన్ని ఎలా చూడాలి, డబ్బును ఎలా చూడాలి, దేన్ని ఎలా చూడాలో క్రైస్తవులుగా మనకు తెలియాలి. ముందు మనకు అర్థం కావాలి దేన్ని ఎలా చూడాలి. ఎలా చూస్తావు? నీ మనోనేత్రాలతో చూస్తేనే నీకు అన్నీ
బోధపడతాయి. ప్రభువా, ఆ రోజు ఎమ్మాయి గ్రామంలో ఉన్న వాళ్ళకి కాదయ్యా కళ్ళు మూతపడిపోయింది, నాకు పడ్డాయి ప్రభువా, నా జీవితానికి పడ్డాయని ఈరోజు నువ్వు నేను దేవునితో మాట్లాడాలి. ఎప్పుడైనా ఒక్కోసారి మన ఆత్మీయ జీవితం గురించి ఆలోచన చేస్తుంటే ఏమనిపిస్తుంటుందో తెలుసా? ఆ లోతు గారి సందర్భంలో ఒక మాట రాయబడి ఉంటుంది. లోతు గారు మద్యం మత్తులో కళ్ళు మూసుకొని పోయిన వాడై సొంత కూతుర్లతో ఏం చేశాడట? వ్యభిచారం చేశాడు. అంటే మన భాషలో శయనించడం అన్నది జరిగింది. లోతు గారు తన కూతుర్లతో శయనించాడు, తన కూతుర్లతో పాపం చేశాడని చెప్పడానికి ఆయనకు ఒక చెప్పుకోవడానికి ఏముంది? ప్రభువా, మద్యం మత్తులో ఇలాంటి పని ఒకటి చేశాను ప్రభు అని చెప్పుకోవడానికి ఒకటి ఉంది. కానీ ఇప్పుడు క్రైస్తవులమైన మనము అవే ఆలోచనలతో బ్రతుకుతుంటారు. అవే ఆలోచనలు, అవే తలంపులు, అవే మోహపు చూపులు. ఆ లోతు గారి కన్నా ఏదో ఒకటి ఉంది, ప్రభువా మద్యం మత్తులో ఇలా చేశానయ్యా అని చెప్పుకోవడానికి. మరి మనకి ఏముందమ్మా? మనం మద్యం మత్తులో ఇలాంటి మోహపు చూపులు చూస్తున్నామని చెప్పుకోవడానికి మనం ఏమైనా తాగుడుపోతామా? కాదు కదా. మందిరానికి వచ్చేవాళ్ళం, దేవుని మాటలు వినేవాళ్ళం, ప్రభు బల్లలో చేసేవాళ్ళము. లోతు గారి కన్నా మద్యం మత్తులో చేశానని చెప్పుకోవడానికి ఒకటి ఉంది. మరి నీకు ఏమి లేకుండా తప్పు చేస్తున్నామంటే ఈరోజు దేవునితో నువ్వు అనాల్సిన మాట ఏంటో తెలుసా? ప్రభువా, అన్నీ తెలిసినా కానీ కళ్ళు మూసుకొని పోయి ప్రవర్తిస్తున్నానయ్యా. లోతు కాదయ్యా, ఆ రోజు కళ్ళు మూతపడింది. నిజంగా నాకే మూతపడ్డాయ్యా. అందుకే నువ్వు దూరం అయిపోయావని కూడా గమనించక ఇలాంటి బ్రతుకుతున్నాను తండ్రి, దయతో నన్ను క్షమించు ప్రభువా. దేవునితో మాట్లాడాలంటే నిజంగా లోకమంతా మనల్ని విడిచిపెట్టింది. లోకమంతా ఎందుకులేండి, మన ఊర్లో వాళ్ళు మన గురించి ఎవడు పట్టించుకుంటున్నాడు? మన ఇంట్లో వాళ్ళైనా మన గురించి పట్టించుకుంటున్నాడు సక్రమంగా? లేదు. మన ఊరు వాళ్ళు మనల్ని విడిచిపెట్టిన, మన కుటుంబం వాళ్ళు మనల్ని పట్టించుకోకుండా, జీవితాంతం నీకు తోడుగా ఉంటానని చెప్పిన నీ భర్త నిన్ను పట్టించుకోకపోయినా, నీ గురించి వదిలేసినా కానీ నువ్వు బాధపడాల్సిన అవసరం అంతగా లేదు. అదే దేవుడే నిన్ను విడిచిపెట్టాడు అనుకో, అప్పుడు బాధపడు. ప్రభువా, లోకమంతా విడిచిపెట్టినా నాకు పెద్ద బాధ లేదయ్యా, నా భర్త విడిచిపెట్టినా నాకు పెద్ద బాధ లేదు ప్రభువా, అది నువ్వే విడిచిపెడితే నాకు గతి ఏమైపోతుంది ప్రభువా, నా జీవితం ఏమైపోతుంది ప్రభువా. నీ చేయి పట్టుకొని మరణం వరకు నడుస్తాడన్న భర్త చావు వరకు నాతో నడవకపోయినా కానీ నన్ను మాత్రం మరణం వరకు నువ్వే నడిపించాలయ్యా. నా ముదిమి వరకు నన్ను ఎత్తుకొని పరలోకంలో కూర్చోబెట్టాల్సిన బాధ్యత నీదే ప్రభువా. దేవునితో మనసారా మాట్లాడే మా సందర్భాలు ఎప్పుడో ఒకసారి వస్తాయమ్మా, పదే పదే రావు. దేవునితో మాట్లాడు, వచ్చిన సమయాన్ని యూటిలైజ్ చేసుకోండి, దేవునితో మనసు విప్పి మాట్లాడండి. ఈరోజు వాక్యం అంతా అయిపోతుంది కదా, మీకు కుదిరితే ఇక్కడే ప్రార్థన చేసుకోండి, లేకపోతే ఇంటి దగ్గరికి వెళ్ళైనా ప్రార్థన చేయండి. కానీ దేవునితో ఏదో ఒక టైంలో మనసు విప్పి మంచి ఆలోచనతో ఒక్కసారి మాట్లాడండి. ఒక్కసారి, ప్రభువా నాలో ఈ లోపం ఉంది ప్రభువా, నేను నిలబడాలని ప్రయత్నం చేస్తున్నాను, నా వల్ల కావట్లే, ఇదే పదే పదే పడిపోతాను, నాకు సహాయం చేయి తండ్రి. ఇలా మనసు విప్పి మాట్లాడండి దేవునితో. దేవునితో మాట్లాడే అవకాశాలు ఎప్పుడో ఒకసారి వస్తాయి. వచ్చిన అవకాశం నువ్వు పోగొట్టుకున్నావు అనుకో, నెక్స్ట్ సారి అలాంటి అవకాశం వస్తుందో రాదు. ఒకవేళ అలాంటి అవకాశం వచ్చినా అప్పటి వరకు నువ్వు బ్రతికి ఉంటావో ఉండవో. కాబట్టి ఇప్పుడే దేవునితో మాట్లాడే ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది, దాన్ని పోగొట్టుకోకండి. దేవుడిచ్చిన అవకాశాన్ని మనసారా దేవునితో మాట్లాడు. ఒకవేళ సిద్ధ మనస్సు అన్న జోళ్ళు నీకు లేకపోతే సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే అదొక్క మాట చదువు తల్లి, అదే ఇర్మియా గ్రంథం, అదొక్క మాట, క్షమించండి ఆలస్యమైంది, అదొక్క మాట. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము. నీ గొంతు దప్పిక కొనకుండునట్లు జాగ్రత్త పడుము అని నేను చెప్పినను, నీవు ఆ మాట వినకపోతివి అంటున్నాడు. చూసాడా ఏమంటున్నాడు? నీ గొంతు దప్పిక కొనకుండునట్లు జాగ్రత్త పడము. గొంతు దప్పిక కొనకుండునట్లు జాగ్రత్త పడడం ఏంటి? ఒకడు అలా జాగ్రత్త పడకనే నరకంలో కూర్చొని, ప్రభువా నీ కుమారుడైనా లేదంటే అబ్రహాము గారిని పిలిచి, అయ్యా ఆ లాజరును పంపించయ్యా, నా గొంతు ఎండిపోతుంది, తన వేలి కొన నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపించు. ఆ ధనవంతుని గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? ధనవంతుని గొంతు ఎలా అయితే ఎండిపోతుందో నీ గొంతు కూడా ఎండిపోతుంది, నీకు కూడా దప్పిక అవుతుంది. అలాంటి దయమైన దుస్థితికి పోకుండా ఉండాలంటే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు.
నీ గొంతుకు దప్పిక కొనకుండానట్లు ఇప్పుడే జాగ్రత్త పడు. ఎందుకంటే ఆ పాతాళంలో నీ ఆత్మ ఎప్పటికీ అంతరించిపోదు. ఆకాశం నుంచి ఎప్పుడైనా గ్రహ శకలాలని భూమి మీద పడుతుంటాయి, భూమిని ఢీకొట్టాలని చాలా వేగంగా వస్తుంటాయి. కానీ జరుగుతున్న వాస్తవం ఏంటో తెలుసా? ఆ గ్రహ శకలాలు భూమిని ఢీకొట్టాలని చాలా వేగంగా వచ్చేటప్పుడు ఎప్పుడైతే భూమి యొక్క వాతావరణంలోకి ఎంటర్ అయిపోతాయో అప్పుడు ఏమైపోతాయో తెలుసా? అవి కాలిపోయి బూడిదైపోయి అక్కడికక్కడే అంతరించిపోతుంటాయి. ఆ గ్రహ శకలాలు భూమి దగ్గరికి రాకుండా మధ్యలోనే కాలిపోయి అంతరించిపోయినట్టు నరకంలో కూడా 1000 ఏళ్లకు మనం కూడా కాలిపోయి అంతరించి మాయమైపోయి ఉంటే బాగుంటుందేమో, ఆ శ్రమలు అనుభవించకుండా తీరిపోతే బాగుంటుందేమో. కానీ అలాంటి అవకాశం లేదు మన దేవుని వారలారా. గ్రహ శకలాలైనా మాయమైపోతాయి, అవైనా కాలిపోయి కనిపించకుండా పోతాయి. నీ ఆత్మేమో కాలుతుంటాయి కానీ నువ్వు అంతరించిపోవు. నీ ఆత్మేమో నరకంలో కుమిలిపోతుంటుంది, నీ గొంతు ఎండిపోతుంటుంది కానీ నీకు నీళ్ళు ఇచ్చేవాడెవడు ఉండడు. అందుకే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు జోళ్ళు తొడుక్కొని చెప్పులు వేసుకొని సిద్ధంగా ఉండు. నీ గొంతు ఎండిపోకుండా జాగ్రత్త పడి ఈరోజే దేవుని కోసం ఒక్క అడుగు వేయండి. మీరు ఒక్క అడుగు దేవునితో మనసు విప్పి మాట్లాడి దేవుని కోసం ఒక్క అడుగు వేయండి. ఒక్క అడుగు వేసి వస్తే దేవుడు నిన్ను ఎప్పటికీ మరిచిపోడు, ఈడిచిపెట్టాడు కూడా. నువ్వు మొట్టమొదటి అడుగు వేసి 2వ అడుగు నుంచి పడిపోతున్నావు అనుకో, ఆయన వదిలేస్తాడా? వదిలేడు. తెలుసా? పేతురు గారు ఒకానొక టైంలో యేసుక్రీస్తు వారు గలిలయ సముద్రం మీద నడుచుకుంటూ వస్తుంటే, ప్రభువా ప్రభువా, అప్పుడు ఏమంటారంటే, పేతురు వస్తున్నది నేనే, మీరేం టెన్షన్ పడకండి. ప్రభువా వచ్చేది నువ్వేనా? నేనే. అయితే నువ్వే అయితే నేను కూడా వస్తా. నమ్మకంతో ప్రభు మాట విని మొట్టమొదటి అడుగు నీళ్ళ మీద వేశాడు. పడిపోయాడా? ఆ నీళ్ళలోకి దిగిపోయిందా? లేదు. తర్వాత కొన్ని చిన్న శోధన వల్ల, అల్ప విశ్వాసం వల్ల ఏమైపోయాడు? 2వ అడుగు 3వ అడుగు నుంచి పడిపోతూ వచ్చాడు. పడిపోతున్నాడు, ఇటుతో నాకు సంబంధం లేదని ప్రభు తన దారి కొద్దీ తను ఏమైనా వెళ్ళిపోయాడా? ఏమనుకున్నాడు తెలుసా? పేతురు నన్ను నమ్మే కదా మొట్టమొదటి అడుగు వేశాడు, ఇప్పుడు పడిపోయేటప్పుడు నేను ఇడిచిపెడితే ఎలా? ఈ మాట నువ్వు ఎప్పటికీ మర్చిపోకు. దేవుణ్ణి నమ్మి నువ్వు ఒక్క అడుగు ముందుకేస్తే 2వ అడుగు నుంచి నువ్వు పడిపోతున్నప్పుడు దేవుడు నిన్ను ఇడిచిపెట్టి పోయేవాడు కాడు. నన్ను నమ్మే కదా నా కూతురు అడుగు వేసింది, సరేలే ఏదో శోధన వచ్చింది, పడిపోతున్నది ఇడిచిపెడితే ఎలా? నేనే పట్టుకుంటా, నేనే చేయి అందిస్తా అని ప్రభు నీ వైపు వచ్చి నీ చేయి బట్టి నిన్ను లేపి నిత్య జీవంలో నిన్ను కూర్చోబెడతాడు మన దేవుని వాళ్ళ. అందుకే నీ జీవితకాలంలో, నా జీవితకాలంలో ఒక భక్తి జీవితాన్ని మాత్రం ఎప్పటికీ పోగొట్టుకోకూడదు. గృహ నిర్వాహకుడు అన్నవాడు ఎలా ఉండాలో తెలుసా? దేవుని యొక్క విలువైన మాటలు బట్టి నిందారహితుడు, ముక్కోపి కాకుండా స్వేచ్ఛాపరుడై ఉండక దేవుడిచ్చిన పనిలో ఉత్సాహముగా పనిచేసేవాడై ఉండాలి. ఒక యోసేపును చూసి నేర్చుకోండి. పోతిఫరు ఇంట్లో ఆయన ఎలా ఉన్నాడో నువ్వు కూడా నీ ఇంట్లో అంతే ఉత్సాహంగా పని చేయాలి. ఉత్సాహంగా మాత్రమే కాదు, యోసేపు ఎలా అయితే నమ్మకంగా ఉన్నాడో నువ్వు కూడా నమ్మకంగా ఉండాలి. మోసే దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు, మరి నువ్వు నీ ఇల్లంతటిలో కూడా ఎట్టుండాలి? నమ్మకంగా ఉండాలి. నమ్మకస్తునికి మాత్రమే జీతం ఉంటుంది, నమ్మకస్తునికి మాత్రమే జీవ కిరీటము ఉంటుంది. దేవుడు అంటాడు, మరణం వరకు నువ్వు ఎట్టుండాలట? నమ్మకంగా ఉండాలి. ఎక్కడ నమ్మకంగా ఉండాలి? ఈ ఇంట్లో నమ్మకంగా ఉండాలి. ఈ ఇంట్లో నమ్మకంగా ఉంటేనే పరలోకంలో కూడా నువ్వు నమ్మకంగా ఉంటావు. ఈ ఇంట్లో నువ్వు నమ్మకంగా లేకపోతే పరలోకంలో కూడా నమ్మకంగా ఉండలేవు. కాబట్టి మన దేవుని వారలారా, నిజమైన గృహ నిర్వాహకుని వలె మన భక్తి జీవితాలు ముందుకు సాగించుకుంటూ చక్కగా దేవుని కోసం బ్రతుకుతాం. ఆలస్యమైంది క్షమించండి. ఓపికతో విన్నందుకు మీకు అందరికీ నా నిండు మనసుతో వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.